Good morning to everyone. Web technologies law. Today we are going to discuss about the tables topic. How to create the tables in the web page. Web page lo kanaka manaka table format data kanaka create cheyali ante we are using the table element or table tag. With the help of the table tag we are defining the HTML tables. A simple HTML tables consist of the table element and one or more TR, nothing but the table row, TH, nothing but the table heading, TD, nothing but the table data elements. Along with the table tag, it have the TR tag, TH tag and TD tag or TD elements. The TR element defines as a row and the table header, H stands header and the table data, nothing but the table cell లో ఉన్న సెల్లో డేటాని డిఫైన్ చేయాలి అంటే టీడీ డేటా టీడీ ట్యాగ్ని టీడీ ఎలిమెంట్ని యూజ్ చేస్తాము. ఇక్కడ టేబుల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ రోస్ అండ్ కాలమ్స్, రోస్ అండ్ సెల్స్ అండ్ టీడీ ట్యాగ్ and TD stands table data and holds the content of the data cell. Cell lo unna data ni hold chesedi entidante TD tag and it can consist of the text, links, images. A TD ani dante emundochu lists, forms, other table ఒక టేబుల్ ఇంకో టేబుల్ కూడా డిఫైన్ చేయొచ్చు. These are the etc. And header information is nothing but the defined with the TH tag, nothing but the heading of the table and the caption also used. Caption for table ki caption ని కూడా మనం సెట్ చేయొచ్చు. టేబుల్ ట్యాగ్ తర్వాత ఇవన్నీ ఇంటర్నల్ గా యూజ్ చేస్తాము. అండ్ for table, for example the code here we have the another table. ఇక్కడ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తామో చూడండి. టేబుల్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాము. టేబుల్ హ్యావ్ ద అట్రిబ్యూట్ border number 2, 3 means thickness of the particular border and cell padding and cell spacing అనేవి two another attributes are there. సెల్ ప్యాడింగ్ అంటేనేమో రెండు సెల్స్ ని కంబైన్ చేసి ఒకేలాగా చూపించేదాన్ని సెల్ ప్యాడింగ్ అంటాము. సెల్ స్పేసింగ్ అంటే ఒకదాని మధ్యలో ఒక సెల్ కి ఇంకో సెల్ కి మధ్యలో. సెల్ ఈజ్ నథింగ్ బట్ ద హియర్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే 2 కాలమ్స్ ఉన్నాయి. ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 4 రోస్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ ద 2 కాలమ్స్ అండ్ 4 రోస్ ఆఫ్ టేబుల్. ఇది ఎలా క్రియేట్ అయింది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఏంటి ఇక్కడ క్యాప్షన్ అన్నాడు చూడండి. క్యాప్షన్ లో ఏంటిది? ఫేవరెట్ ఫుడ్స్. హెడ్డింగ్ అనేది ఒకటి, క్యాప్షన్ అనేది ఒకటి. క్యాప్షన్ అంటే మొత్తం టోటల్ టేబుల్ కి చూపిస్తుంది. ఇక్కడ ఏంటి అండ్ ఇక్కడ ఏంటిది పర్సన్ TH TR టేబుల్ రోలో ఫస్ట్ ఏంటిది టేబుల్ హెడ్డింగ్ ఏమంటున్నాము ఏంటిది పర్సన్ అనేది హెడ్డింగ్. ఇంకో హెడ్డింగ్ ఏంటిది ఫుడ్. ఎన్ని హెడ్డింగ్స్? 2 హెడ్డింగ్స్ ఉన్నాయి. ఏంటిది ఒక రోలో అండ్ అనదర్ రో ఇంకో రోలో ఏమున్నాయి? టీడీ డేటా ఇస్తున్నాము. ఏంటి పింగ్ అండ్ ఫ్రెంచ్ టోస్ట్ అండ్ యాండీ అండ్ స్క్విరెల్. ఇవన్నీ ఏంటివి? ఫుడ్ ఐటమ్స్ ఇస్తున్నాము. పర్సన్ అని ఆయన ఇస్తున్నాడు, ఆర్డర్ ఇచ్చినట్టు అనుకోవచ్చు. ఇక్కడ ఏంటిది? లేదు అంటే ఫేవరెట్ ఫుడ్స్ గురించి చెప్పడం అనుకోవచ్చు. ఇక్కడ ఏంటిది? ద హెడ్ టీ హెడ్, టీ బాడీ, టీ ఫుట్. నథింగ్ బట్ ద హెడ్, బాడీ, ఫుట్. It represents the data of that particular table. ఇక్కడ ఏంటిది? టేబుల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి టీఆర్ అనే దాంట్లో ఎన్ని రోస్ ఇచ్చాము, టీడీ డేటా ఎంత ఇచ్చావు? 1 2 3 4 ఇచ్చావు. ఎన్ని కాలమ్స్ అయినట్టయితే 1 2 3 4. నెక్స్ట్ ఎన్ని రోస్ ఇచ్చావు? 1 2 3 4 5 6 7 రోస్ ఉన్నాయి చూడండి. వీక్ డేస్ 1 2 3 4 5 6 7 డేస్. అంటే ఇది
ఇక్కడ టోటల్ అనేది మళ్ళీ వేరే రో, ఇక్కడ రో ఉంది చూడండి, ఇది ఇక్కడ క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని సపరేట్ గా టీఆర్ అంటే టేబుల్ ని ఇలా మనం ఇష్టం ఉన్నట్టు ఇక్కడనేమో సెల్స్ ని కంబైన్ చేసాం, ఇక్కడనేమో సెల్స్ ని ఇండివిజువల్ గా చూపించాం. 1 డే అనేది ఒక సెల్, 9/11 అనేది ఒకటి డేటు, అంటే సెల్స్ ని ఇండివిజువల్ గా డిస్ప్లే చేసాము. ఇక్కడ ఏంటిది, ఇక్కడ కూడా టీఆర్ ఫస్ట్ రోలో హెడ్డింగ్స్ ఇచ్చాము, వీక్ డే, డేట్, ఇవన్నీ హెడ్డింగ్స్. ఇక్కడ ఏంటిది టేబుల్ సెల్ ప్యాడింగ్ అంటాము. సెల్ ప్యాడింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఆటోమేటిక్ గా సెల్స్ మధ్యలో గ్యాప్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఏంటిది గ్యాప్ చూపించేసి సెల్ బార్డర్ ని డిస్ప్లే చేస్తుంది. అండ్ ఫ్రేమ్ బాక్స్ అనేది ఇచ్చింది. ఇక్కడ అంటే మనకి ఇష్టం వచ్చినట్టు టేబుల్ ని డిఫైన్ చేయాలి అని అనుకున్నప్పుడు టిఆర్, టిడి, నెక్స్ట్ టీహెచ్ ట్యాగ్ని యూజ్ చేసి మనం టేబుల్స్ ని క్రియేట్ చేస్తాము. ఇక్కడ అనదర్ వన్ ఏంటివి అంటే ద అట్రిబ్యూట్స్, ఆప్షనల్ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అనేది ఏంటిది అంటే ఇంకా టేబుల్ ని ఎఫెక్టివ్ గా లేదు, మనకు ఇష్టం వచ్చినలాగా డిజైన్ చేయాలి అన్నప్పుడు అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాము. we have the different attributes: align attribute, bg color attribute, and border attribute, and cell padding, next cell spacing, and row span and call span. ఇక్కడ చూడండి row span and call span ఇలానే చదవాలి. వాటిని ఈ కాల్ స్పాన్ అట్రిబ్యూట్స్ ద్వారా ఏం చేయొచ్చు అంటే టేబుల్లో ఉన్న డేటాని డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇక్కడ అలైన్ అట్రిబ్యూట్ అనేది ఏంటిది అంటే టెక్స్ట్ ని లెఫ్ట్ సైడా రైట్ సైడా సెంటరా సెల్లో ఎలా డిస్ప్లే చేయాలి అన్నప్పుడు వీఆర్ యూజింగ్ ద అలైన్ అట్రిబ్యూట్ అకార్డింగ్ టు ద సరౌండింగ్ టెక్స్ట్, దాంట్లో ఉన్న టెక్స్ట్ ని బేస్ చేసుకొని. ఇక్కడ ఏంటిది అంటే అలైన్ అట్రిబ్యూట్ అలౌస్ ది వ్రాప్ అరౌండ్ ద టేబుల్. వ్రాప్ మీన్స్ ఒక సెల్లో ఒక లైన్ లో టెక్స్ట్ కాకుండా నెంబర్ ఆఫ్ లైన్స్ టెక్స్ట్ కావాలి అన్నప్పుడు ఏంటిది వ్రాప్ అలౌండ్ టెక్స్ట్ కూడా యూజ్ చేస్తాము. నెక్స్ట్ బీజీ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ను కూడా మనం అసైన్ చేయొచ్చు టేబుల్ కి. బార్డర్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ ద విడ్త్ బార్డర్ ఆఫ్ ద అరౌండ్ ద టేబుల్. ఇక్కడ ఉంది కదా బార్డర్ టేబుల్ కి ఉంటది, సెల్ కి ఉంటది. మనం దేనికి అప్లై చేస్తే దానికి బార్డర్ అనేది డిఫరెన్షియేట్ చేస్తుంది. అండ్ బార్డర్ 0 అంటే ఆ బార్డర్ లేకుండా టేబుల్ ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ సెల్ ప్యాడింగ్. Cell padding attribute specifies the space between the cell wall and the cell content. ఇక్కడ ఏంటిది సెల్ వాల్, సెల్ కున్న బార్డర్స్ కి సెల్ కాంటెంట్ కి మధ్యలో స్పేస్ ఇచ్చేది సెల్ ప్యాడింగ్. అండ్ సెల్ స్పేసింగ్ అంటే ఏంటి అంటే సెల్ కి మధ్యలో స్పేస్ ఇచ్చేదాన్ని సెల్ స్పేసింగ్ అంటాము. ఇక్కడ ఆటోమేటిక్ గా ఏంటిది మన సెల్ ప్యాడింగ్ సెల్ స్పేసింగ్ అనగానే ప్లేస్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ రో స్పాన్ అండ్ కాల్ స్పాన్ అనేవి ఉన్నాయి. రో స్పాన్, కాల్ స్పాన్ అనేవి మోర్ దెన్ 1 కాలమ్ ఆర్ 1 రో. వాటికి ఏంటిది అంటే ఒకదానికి ఒకటి స్పేస్ ఇవ్వాలి అనేది డౌన్ అప్ సైడా ఏంటి అనేది రోస్ కి కాలమ్స్ కి మధ్యలో డిఫరెన్షియేట్ చేయడం కోసం రో స్పాన్, కాల్ స్పాన్ అని యూజ్ చేస్తాము. ఇక్కడ ఏంటిది ఇది ఇక్కడ చూడండి కాల్ స్పాన్ అన్నాము, ప్రొడక్షన్ అన్నాము. ఈ 2 కాలమ్స్ ఏం చేసింది అంటే ఒకే దాంట్లో డిఫైన్ చేసి ఏంటిది ఇట్ విల్ బి మెర్జింగ్ ద 2 cells ఆర్ 2 columns ఇంటూ ఏ సింగిల్ వన్. ఏంటిది ఇట్లా కాలమ్స్ ని స్పాన్ చేసేదాన్ని కాల్ స్పాన్ అంటాము. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇంకొక ఏంటిది మనము సేల్స్ అని ఇచ్చాము. సేల్స్ అనేది కూడా ఏం చేసాము అంటే కాల్ స్పాన్ చేసాము. అంటే కాల్ స్పాన్ అనేది ఏం చేస్తుంది అంటే 2 కాలమ్స్ ని ఒకే సెల్ లాగా మెర్జ్ చేసేదాన్ని కాల్ స్పాన్ అంటాము. ఇలా మనకు రో స్పాన్, కాల్ స్పాన్. రోస్ అన్నాం అనుకోండి, రోస్ ని మెర్జ్ చేసి ఒకే దగ్గర డిఫైన్ చేసేది రో స్పాన్. ఇప్పుడు ఈ 2 ఉన్నాయి అనుకోండి, ఈ 2 రోస్ ని కలిపేసి ఒకే దగ్గర డిక్లేర్ చేసేది అంటే స్పేస్ ఇచ్చేదే రో స్పాన్ అవుతుంది. ఇక్కడ కాలమ్ స్పాన్, రో స్పాన్, సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్ అనేది ఏంటి అంటే మనం డిఫైన్ ప్రోగ్రామ్ లో మనకు డిక్లేర్ చేస్తే ఎక్కడ డిక్లేర్ చేసావు టీహెచ్ ట్యాగ్ లో.
టీహెచ్ ఎక్కడ ఫస్ట్ రోలో, ఫస్ట్ రో ఇదేంటి ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో, ఇది ఫోర్త్ రో. ఇక్కడ ఏంటిది ఫిఫ్త్ రోకి మళ్ళీ ఏం చేస్తావు, మళ్ళీ కాల్ స్పాన్ అన్నావు. అప్పుడేమైంది ఫస్ట్ రోలో హెడ్డింగ్ లో కాల్ స్పాన్ పర్ఫామ్ అయింది, మిగిలిన వాటిలో నార్మల్ గా డేటా డిఫైన్ అయింది, మళ్ళీ తర్వాత మళ్ళీ కాల్ స్పాన్ చేస్తావు. అంటే నువ్వు ఎలా ఎక్కడ ఏ రోలో చేయమంటే ఆ రోలో అనేది అది పర్ఫామ్ చేస్తుంది. ఇది ఇస్ ద అండ్ ది టేబుల్స్. ఈ టేబుల్స్ ఎలిమెంట్స్, ఇక్కడ టేబుల్ ఎలిమెంట్ చూడండి, టేబుల్ ఎలిమెంట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇక్కడ పి అంటే పారాగ్రాఫ్ ట్యాగ్, నార్మల్ గా HTML ఉండాలి, బాడీ ఉండాలి, పారాగ్రాఫ్ ఉంది, పారాగ్రాఫ్ తర్వాత హెడ్డింగ్ ఉంది, హెడ్డింగ్ తర్వాత టేబుల్ అని డిఫైన్ చేసాము. టేబుల్లో డిక్లేర్ చేసిన తర్వాతనే టిఆర్ ట్యాగ్ ని రాయాలి, టిఆర్ ట్యాగ్ లోనే టీడీ ట్యాగ్ ని రాయాలి. దట్ ఈస్ ద కండిషన్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టిఆర్ ట్యాగ్ హ్యావ్ ఇట్స్ ఓన్ క్లోజింగ్ ఆఫ్ టిఆర్ ట్యాగ్. నువ్వు టేబుల్ ట్యాగ్ ఓపెనింగ్ ఇది టిఆర్ ట్యాగ్ ఓపెనింగ్, టిఆర్ ట్యాగ్ క్లోజింగ్, ఇక టీడీ ట్యాగ్ ఓపెనింగ్, టీడీ ట్యాగ్ క్లోజింగ్. అంటే నువ్వు ఎక్కడైతే డిఫైన్ చేసావో అక్కడ ఆటోమేటిక్ గా దాని క్లోజింగ్ ట్యాగ్ అనేది పక్కనే ఉండాలి, ఎక్కడో డిక్లేర్ చేయదు. ఓన్లీ HTML దే స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ అనేది HTML క్లోజింగ్ ఉంటుంది. ఇక్కడ టేబుల్ స్టార్ట్ అయింది, టేబుల్ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు, టేబుల్ ఎండింగ్ ఇక్కడ వరకు. అంటే ఈ మధ్యలో ఉన్న కోడ్ లో అంతా ఏముంటాయి, టిఆర్ టీడీలు టీహెచ్ ట్యాగ్లు యూజ్ చేస్తాము. ఇక్కడ మళ్ళీ ఎవ్రీ టీడీ ట్యాగ్ కి క్లోజింగ్ రిలేటెడ్ టీడీ ట్యాగ్ ఉంటుంది. అంటే ఎవ్రీ రో కి క్లోజింగ్ ఉంటుంది, డేటాకి క్లోజింగ్ ఉంటుంది. దట్ ఈస్ అండర్స్టాండ్ దట్. నెక్స్ట్ ఏంటిది టేబుల్ ట్యాగ్. ఇక్కడ టేబుల్ ట్యాగ్ ని కూడా క్లోజ్ చేసాము. అండ్ దిస్ ద వన్ టేబుల్, and this is the another table, and this is the another table. 3 tables we have. ఇదిగో చూడండి, ఒక టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్స్ మనం డిక్లేర్ చేయాలి. అట్లా నువ్వు ఎన్ని అయినా టేబుల్స్ ని డిఫైన్ చేయొచ్చు, దేని దానికి క్లోజింగ్ అనేది ఉండాలి. అది డిఫరెన్షియేట్ అలా చేసినప్పుడు మాత్రమే ఇట్ విల్ బి గివింగ్ ద కరెక్ట్ టేబుల్, అవుట్పుట్ అనేది కరెక్ట్ గా డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ టేబుల్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్.